ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ఘనంగా జరుగుతుంది. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారనే అంచనా. 45 రోజుల పాటు సాగే ఈ మహాజాతరతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో కోట్లాది మంది పుణ్య స్నానాలతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రంగా మారిపోయింది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమైన ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముగుస్తోంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ను యోగి సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పట్టణంలో అడుగుపెట్టిన చోటు నుంచే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దాదాపు ప్రతి కూడలిలో కూడా గజ్జెలు, ఢమరకం వంటి చిహ్నాలను ఉంచింది. విద్యుత్ ఇతర స్తంభాలకు త్రినేత్రం తదితర శోభగులను అద్ది ఉంచారు. నెలన్నర పాటు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దాదాపుగా 40 కోట్ల మంది భక్తులు, యాత్రికులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అలాగే త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు 4000 హెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తోంది. త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుడిని దర్శించుకుంటారు భక్తులు. మహాకుంభమేళాలో భాగంగా అక్షయవట్ అనే మర్రి చెట్టును దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. దీపంతో పాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిటేషన్కు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ తొలుత నాగసాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడాన్ని కుంభమేళాకు ఆరంభంగా భావిస్తారంతా. ఆ తర్వాత ఆగడాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. అయితే ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానాలు చేయడానికి అనుమతిస్తారు అందరినీ. నెలన్నర పాటు జరిగే మహాకుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. షాహి స్నాన్గా పిలిచే పుణ్య స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుందని, పాపాల నుంచి విముక్తి చెందుతారని నమ్ముతారంతా. యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఘనంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రజెంట్ మనం కుంభమేళా పవిత్ర స్నానాలు జరుగుతున్న త్రివేణి సంగమం వద్ద మనం ఉన్నాం. భక్తులు త్రివేణి సంగమం వద్ద స్నానమాచరించేందుకు తరలి వస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి ఇక్కడ గంగా, యమున, సరస్వతి పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉన్నారు. సూర్య నమస్కారం చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ బోట్లను ఏవైతే మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి త్రివేణి సంగమం 3 నదులు కలిసిన సంగమం వరకు బోట్ల ద్వారా ఇక్కడ నుంచి తీసుకువెళ్లేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడికి వెళ్ళి అందరూ కూడా గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసిన సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉన్నారు. దేశం నలుమూల నుంచి భక్తులైతే భారీగా తరలి వస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. గతంతో పోలిస్తే, అంటే గత 2 రోజులతో పోలిస్తే కొంతమేర భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో ఈ వాహనాల రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని సడలింపులు చేసింది ప్రభుత్వం. ప్రజెంట్ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ కుంభమేళా స్నానం ఆచరించడం ఎలా అనిపిస్తుంది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. జీ బోలియే, ఆప్ కహాं से है, కుంభమేళా में कैसा लग रहा है आपको? मैं लखनऊ से हूँ और ये पंजाब से हैं। कुंभ मेला में आके बहुत अच्छा लग रहा है। हम कल ही पहुँचे हैं और इलाहाबाद यानी कि प्रयागराज, यहाँ पे मेरी बुआ जी का घर है और हम स्पेशली यहाँ पे पंजाब से ट्रैवल किया है हमने सिर्फ और सिर्फ इस महाकुंभ के लिए। अभी हमारी शादी को 8 महीने ही हुए हैं और इन 8 महीनों में हमारी कोशिश थी कि जितने भी तीर्थ स्थान हो सके हम जा सके। तो अभी हम वैष्णो देवी, उससे पहले उज्जैन, वृंदावन, बनारस
और बहुत ही खुशकिस्मत अपने आप को समझते हैं कि हमें मौका मिल रहा है यहाँ महाकुंभ से होकर हमें सीधा अपनी जॉब ज्वाइन करनी है बेंगलोर में। तो थैंक यू सो मच, बहुत अच्छा लग रहा है और व्यवस्था बहुत ही अच्छी है। अभी हम बस यही देख रहे हैं कहाँ से कश्ती लें और संगम में अपना नहा के जो भी पुण्य है, जो भी है, जो लोग पास होते वो नहीं आ पाते, लेकिन बहुत अच्छा लग रहा है कि गंगा मैया यमुना मैया ने हमें बुलाया है और यहाँ पे आके इस एनर्जी और इस वातावरण को देख के बहुत खुशकिस्मत, बहुत अच्छा लग रहा है। आपको कैसा लग रहा है आपके वाइफ के साथ कुंभ मेला में आए? बहुत बढ़िया लग रहा है। और सबसे पहले जितने भी यहाँ पे सफाई कर्मचारी हैं, मोदी जी, योगी जी, और जितनी भी व्यवस्था ये इन्होंने की है बहुत बढ़िया है। मैं तो कहता हूँ कि हमारे हर हिंदू को यहाँ पे आना चाहिए और इसका साक्षी बनना चाहिए, क्योंकि इतनी अच्छी व्यवस्था किसी ने सोची भी नहीं होगी। और थैंक यू एवरीवन जो भी इस व्यवस्था में इंक्लूडेड है। इस योगदान में जिन्होंने भी साथ दिया है, प्लस ये पूरे के पूरे देश में ही नहीं पूरी दुनिया में इतना प्रचलित है, इतना माना जाता है सनातन धर्म को ऊपर ले जाने का। और कहते हैं कि 144 साल बाद ऐसा योग बना है और उसमें हम मतलब एक तरीके से सम्मिलित हो पाए हैं। इतना बड़ा सौभाग्य, मतलब भगवान को, इस जगह को, हर एक चीज़ को बहुत 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 शुक्रिया। నూతన దంపతులు కుంభమేళా స్నానం ఆచరించడానికి వచ్చారు. ఈ సమయంలో మాకు ఈ కుంభమేళా రావడం, అందులో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాలో ఈ పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందంటూ కూడా ఈ నూతన దంపతులు తెలుపుతున్నారు. దీంతోపాటు ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్లో అవన్నీ కూడా సందర్శిస్తామంటూ చెప్తున్నారు. బోట్లు సంగమం వైపు వెళ్తున్న బోట్లను, విజువల్స్ను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ పవిత్ర స్నానం ఆచరించి తీరాలి. ఈ పవిత్ర స్నానం ఆచరించడం ద్వారా ఏదైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాలు తొలగిపోతాయి, పుణ్యం దక్కుతుంది అనేది అందరూ హిందువులు భావిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన అస్థికలు కలపడానికి ఇక్కడికి వస్తున్నారు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక యోగి ప్రభుత్వం కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఏర్పాట్లను కూడా చాలా బాగున్నాయంటూ కూడా భక్తులు, ఇక్కడికి తరలివచ్చే భక్తులైతే కొనియాడుతూ ఉన్నారు. కెమెరామెన్ శుభంతో శివ, బిగ్ టీవీ, ప్రయాగ్రాజ్, పవిత్ర సంగమం.